అందరికీ నమస్కారం. తులారాశి వారికి ఏప్రిల్ 5వ తేదీన శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. తులారాశి వారు ఎవరైతే మన ఛానల్ను ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. మరి తులారాశి వారి యొక్క జాతక ఫలితాల ప్రకారం రేపటి రోజున వీరికి ఏం జరగబోతుంది, అలాగే రేపటి రోజున శుభ అశుభ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే ప్రతికూలమైనటువంటి సమయాన్ని వీరు అనుకూలంగా మార్చుకోవడానికి వీరు ఏ దేవతారాధన చేస్తే బాగుంటుంది అనేటటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఈ సంవత్సరంలో తులారాశి వారికి చాలా ఆర్థికంగా, ఆరోగ్యంగా, కెరీర్ పరంగా, కుటుంబ జీవితం కూడా ఎలా ఉంటుందనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. గ్రహాల యొక్క సంచారం కారణంగా తులారాశి వారికి 2025 సంవత్సరం అన్ని విధాలుగా కూడా అనుకూలమైనటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ సంవత్సరం నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నం సఫలీకృతంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు మంచిగా ప్రమోషన్లు వంటి సత్ఫలితాలు కూడా రాబోతున్నాయి. వ్యాపారస్తులకు ధనలాభం, వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. ఈ సంవత్సరం తులారాశి వారికి చాలా మంచిగా ఆదాయం, అభివృద్ధి అనేది వీరైతే చూడబోతున్నారనే చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున తులారాశి వారి జాతకులకు ఆరోగ్యం, ఆనందం పట్ల చాలా సంతోషం కలుగుతుంది. కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. సంతానం వలన మంచి శుభవార్తలను రేపటి రోజున వీరు వినబోతున్నారు. ప్రయాణాలు కూడా రేపటి రోజున వీరికి లాభదాయకంగా ఉంటాయండి. శుభవార్తలు, మంచి శుభవార్తలు వింటారు. అంటే శుభకార్యాల యందు కూడా వీరికి సంబంధించినటువంటి మంచి శుభవార్తలు, చాలా రోజుల నుండి పెండింగ్లో ఉన్నటువంటి శుభకార్యాలు కూడా వీరు హాజరవుతారు. అలాగే ఇన్వెస్ట్మెంట్లు వంటివన్నీ కూడా వీరికి కలిసి వస్తాయి. మంచిగా సజ్జన సాంగత్యం ఎక్కువగా పెరుగుతుంది. ఆరోగ్యం కోసం వీరు చేసేటటువంటి ప్రతి ప్రయత్నం కూడా ఫలిస్తాయి. అంటే చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఎవరికైనా బాధపడుతూ ఉంటే మాత్రం రేపటి రోజున వీరికి, అంటే దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా కానీ కబురు చెప్పడం, వైద్యుడిని ఎవరినైనా సంప్రదించమని చెప్పి వేరే వైద్యుడి గురించి వీరికి తెలియపరచడం, ఇలాంటివి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్న వారికి చక్కగా రేపటి రోజున ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకునే విధంగా, మంచి వైద్యుడిని సంప్రదించే విధంగా చక్కగా ఉంటుంది. తులారాశి విద్యార్థులు శుభ ఫలితాలను పొందుతారు. వ్యాపారస్తులకు వ్యాపారం చాలా లాభదాయకంగా ఉంటుంది. అలాగే గత కొంతకాలంగా ఏవైతే వీరికి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా రేపటి రోజున ఒక కొలిక్కి వస్తాయండి. అంటే కోర్టుకు సంబంధించినటువంటి కోర్టు తీర్పులు కానీ, కోర్టు వ్యవహారాలు కానీ, ఇలాంటివన్నీ కూడా వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలను అయితే అందిస్తాయి. అలాగే ఈ రాశి స్త్రీలకు ఈ సంవత్సరం రేపటి రోజున ఇంకా అనుకూలంగా ఫలితాలు రాబోతున్నాయి. అయితే ఈ సంవత్సరం అంతా కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది. రేపటి రోజున వీరికి మంచిగా సౌఖ్యం, ఆనందం కలుగుతుంది. అలాగే రాజకీయ నాయకులకు కలిసి వచ్చేటటువంటి గొప్ప సంవత్సరంగా ఈ తులారాశి వారు పరిగణించబడాలి. ఇక అలాగే శుభ ఫలితాలను పొందడం కోసం రేపటి రోజున మీరు కనకదార స్తోత్రాన్ని పఠించండి. అలాగే మరిన్ని శుభ ఫలితాలను రేపటి రోజున మీరు పొందాలి అంటే కనుక కనకదార స్తోత్రాన్ని పఠించండి. అలాగే రేపు శనివారం కాబట్టి ఆవు నేతిలో లక్ష్మీదేవి యొక్క అంటే ఆవు నేతితో లక్ష్మీదేవి ముందు దీపాన్ని వెలిగించడం, ఆదిత్య హృదయం పారాయణం చేయడానికి కూడా చాలా మంచిది. ఇక అలాగే రేపటి రోజున పుణ్య నది స్నానాలు చేస్తారు. సంతాన పరంగా కొన్ని ఖర్చులు అయితే రేపటి రోజున అవబోతున్నాయండి. అలాగే మీరు అంటే రుణ ప్రయత్నాలు మీకు రేపటి రోజున కలిసి వస్తాయి. వస్తు సామాగ్రి కొంటారు. నరఘోష ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు బాగుపడుతూ ఉండడం చూసి ఎవరైతే ఉంటారో, అంటే కొంతమంది ఉంటారు కదా మన చుట్టూ ఉన్నవారు, వారిలో కొంత నరఘోష అయితే మీకు కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడండి. పదవులు, సభ్యత్వాలు వస్తాయి. గౌరవం దక్కుతుంది. అనారోగ్య సమస్యలు, దానికి తగినటువంటి చికిత్స రేపటి రోజున తీసుకోబోతున్నారు. అలాగే అనుకూలంగా రేపటి రోజున అన్ని అంశాలకు చూసుకున్నట్లయితే మీకు చక్కగా అనుకూలంగానే ఉంటాయని చెప్పుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు ఉంటాయి. గృహ మార్పులు రేపటి రోజున చేపడతారు. వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయండి. దేవాలయ దర్శనం బాగా ఎక్కువగా చేస్తారు రేపటి రోజున, బంధుమిత్రులతో కానీ లేదంటే శ్రేయోభిలాషులతో కలిగి. అలాగే రేపటి రోజున మీకు కొంచెం ఎక్కువగా వృధా ఖర్చులు అయితే కనిపిస్తున్నాయండి. కాబట్టి ఖర్చులు అనవసరంగా చేసుకోకండి. మిత్రులు రేపటి రోజున మీకు శత్రువులుగా మారుతారు. అధికార ఒత్తిడి, ప్రతి విషయంలో కూడా ఎక్కువగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. కాకపోతే మీకేంటంటే ఏదైనా ఒక పని పట్ల అధికారం, అంటే ఏదైనా ఒక మంచి అధికారం చేపట్టారనుకోండి, దాని పట్ల కొంచెం ఒత్తిడి, అలాగే భయం, ఈ రెండూ కూడా పెరుగుతాయి. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఆచితూచి ఆలోచన చేసి జాగ్రత్త పడండి. ఇక అలాగే రేపటి రోజున మీకు పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు దక్కుతాయి. ధనలాభం, వ్యాపారంలో మంచి అభివృద్ధి, తలపెట్టినటువంటి పనులన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి. గృహ నిర్మాణ పనులన్నీ కూడా పూర్తవుతాయి. అలాగే బంధు విరోధులు ఉంటారు.
అంటే ఏంటి అంటే మన చుట్టూనే ఉంటారు, మనతో బాగుంటారు, బంధువులు అని చెప్పుకోవాలి. కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మనతోనే విరోధంగా ఉంటారు. కాబట్టి అలాంటి వారి పట్ల కొంచెం జాగ్రత్త వహించండి. వివాహ ప్రయత్నములు, పనులు అన్నీ కూడా చక్కగా రేపటి రోజున మీరైతే పూర్తి చేస్తారు. ఇంకా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు అనుకూలంగా ఎక్కువగా ఉంటుంది. ప్రతికూలతలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి కనకధార స్తోత్రం చేసుకోండి. అలాగే వస్తువులు, ఆభరణాలను రేపటి రోజున కొంటారు. సంతాన పరంగా ధన వ్యయం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఈ యొక్క విషయంలో జాగ్రత్త పడండి. దేవాలయ దర్శనం చేస్తారు. స్థిరాస్తి విక్రయం చేస్తారు. స్నేహితులు శత్రువులుగా మారుతారు. ప్రమాద సూచనలు కూడా కొంచెం కనిపిస్తున్నాయి కాబట్టి ప్రమాద సూచనలు లేకుండా జాగ్రత్తగా అంటే ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవడం వల్ల మీరు సేఫ్గా ఉంటారు. అలాగే కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వ్యవసాయంలో చిక్కులు గొడవలు వస్తాయి. ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు కూడా అనుకూలంగా, అలాగే ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కూడా ఉంటాయండి. అలాగే చూసుకున్నట్లయితే రేపటి రోజున వాహన భయం కనిపిస్తుంది. కొత్త ప్రయత్నాలు కూడా మీకైతే ఫలిస్తాయి. వాహన భయం అంటే కొంచెం మీరు చెప్పాను కదా, ప్రయాణాలు అలాంటివి చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త పడండి. ఇక చూసుకున్నట్లయితే నూతన వస్త్రాలు కొంటారు. ధనాదాయం బాగుంటుంది. మానసిక ఆలోచనలు కొంచెం ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాకపోతే కొంచెం దానికి అవమానాలు కూడా ఎక్కువగా ఉంటాయండి. కాబట్టి కొంచెం మంచి ఆలోచనలు చేసుకోండి. అలాగే సంఘంలో మీకున్నటువంటి గౌరవాన్ని పోగొట్టుకోకండి. తులారాశి వారి యొక్క వ్యక్తిత్వం పరంగా చూసుకున్నట్లయితే చాలా మంచివారు. వీరికి అంటే అన్ని రాశుల్లో కల్లా కూడా తులారాశి వారి యొక్క మనస్థితి, అలాగే వారి ఆలోచనలు అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. అంటే ఏంటంటే ఎవరితో కూడా అనవసరంగా ఎక్కువగా మాట్లాడరు. ఏదైనా ఒక మాట మాట్లాడితే రెండో మాటకి సమాధానం కూడా అసలు రాదనమాట. వీటి నుండి తక్కువగా మాట్లాడతారు. అలాగే ఆలోచనలు అన్నీ కూడా చాలా డిఫరెంట్గా, ఎవరికి కూడా ఊహకందని విధంగా ఉంటాయి. విపరీతమైనటువంటి కోపం అప్పటికప్పుడే వస్తుంది. స్వల్పంగా అనారోగ్యం కూడా వీరికి రేపటి రోజున బాధిస్తుంది. కాబట్టి కోపాన్ని తగ్గించుకోనండి. పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. శుభకార్యాల్లో రేపటి రోజున మీరు చాలా ఇంట్రెస్ట్గా పాల్గొంటారు. దాని ద్వారా ఎక్కడెక్కడ అంటే పాత మిత్రులను కానీ, బంధుమిత్రులు కానీ ఇలాంటి వాళ్ళందరినీ కూడా రేపటి రోజున మీరైతే హాయిగా వారితో కాలక్షేపం చేసి వారిని కలుసుకుంటారు. బంధుమిత్రుల రాకతో మీకు కొంత సంతోషం అనేది ఏర్పడుతుంది. ఇక అలాగే బంధుమిత్రుల యొక్క సహకారం కూడా మీకు ప్రతి పనిలో కూడా ఉంటుంది. మానసిక ఆందోళన అంతా కూడా రేపటి రోజున ఈ యొక్క శుభకార్యంలో పాల్గొన్న తర్వాత మీరు ఎప్పటి నుండో మానసికంగా బాధపడుతూ ఉన్నట్లయితే కనుక ఆ ఆందోళన అంతా కూడా మీ నుండి తొలగిపోతుంది. అలాగే అధికారం నుండి అంటే మీరు చేసేటటువంటి పనులు ఎందుకు కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి. స్నేహితులు కలిసి వస్తారు. మీరందరూ కూడా ఏదన్నా అంటే తులారాశి వారు ఎవరైతే బాధల్లో ఉన్న వాళ్ళు ఉంటారో వారికి స్నేహితుల పట్ల కొంచెం ఏదైనా కానీ సహాయం అనేది లభిస్తుంది. కాబట్టి దానికోసమే అక్కడెక్కడ స్నేహితులందరూ అంటే పాతకాలం నుండి ఉన్నటువంటి స్నేహితులందరూ కూడా ఒకటిగా కలుసుకొని మీకు సహాయాన్ని అయితే అందిస్తారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున మీకు అన్నీ కూడా అనుకూలంగా కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన చేసుకోండి. దుర్గా స్తోత్రం, అలాగే కనకధార స్తోత్రం చేసుకోవడం వల్ల మీకు ప్రతికూలతలు అనుకూలంగా మారుతాయి. మరి తెలుసుకున్నారు కదండి తులారాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.